వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మతం పేరుతో యువకులను బీజేపీ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతోంది. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అబద్ధపు హామీలతో గెలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. దర్పల్లిలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి షాక్. మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 12 సీట్లు గెలుస్తాం. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ధీమా. బోధన్లో కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక బాలుడు మృతి. బోధన్ పట్టణంలో విషాదం. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్టు చేసిన పోలీసులు. దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. నామినేషన్ల దాఖలకు నిర్దేశిత నిబంధనలు పాటించాలి. జిల్లా కలెక్టరేట్లో జరిగిన రాజకీయ ప్రతినిధులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ సమావేశం. మోర్తాడ్ మండల కేంద్రంలో మైనార్టీలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. రక్తదానంతో విలువైన ప్రాణాలు కాపాడొచ్చు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కామారెడ్డి రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎన్ శ్రీదేవి. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ను మంచి మనిషిని ఎన్నుకోవాలి. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. దర్పల్లి మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కార్యకర్తల సమావేశానికి ఇరు పార్టీల నుంచి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో పలు సంఘాల నుంచి, పలు పార్టీల నుంచి 200 మంది కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పలు సంఘాల అధ్యక్షులు భూపతి రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు. పార్టీలో జాయిన్ అయిన వారు కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ దేశీ స్వతంత్రం వచ్చిన నుంచి ఉన్న పార్టీ. ఇందిరమ్మ రాజ్యం సంతోషంగా జీవించే పార్టీ కాబట్టి సిద్ధాంతాలను నమ్మి పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని ఏకపక్షంగా గెలిపిస్తామంటూ డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ఏ కార్యక్రమాలు చేయకుండానే 10 ఏళ్లు గడిపి బాజిరెడ్డి గోవర్ధన్కు ఓట్లు అడిగే హక్కు లేదని, ఎమ్మెల్యేగానే నాకు చేతగా ఉండేది, నా కొడుకు టికెట్ ఇవ్వమని అడిగిన వ్యక్తి ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో సంబంధించిన ఎంపీగా ఎలా చేతనైతదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మనోహర్ రెడ్డి, సుభాష్ సురేందర్ గౌడ్, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
అబద్ధపు హామీలతో గెలిచిన అభ్యర్థులకు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్నికల సన్నాహక సమావేశం ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నిర్వహించారు. ఆత్మీయులతో మాట్లాడుతూ పార్టీ మారుతున్నారన్న సమాచారం మేరకు పోయిన వాళ్ళు చెత్త ఉన్నదంతా ఉత్తమమైన వాళ్ళు అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల సపోర్టుతోనే నేను పోటీ చేస్తున్నాను. నేను చేసిన అభివృద్ధి పనులకు ఇప్పటి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి శిలాఫలకాలు వేస్తూ ఇది నా కృషి అంటూ గొప్పలు చెప్తున్నా తాను ఏ ఒక్క హామీ కూడా అమలుపరచకుండా ఎన్నికల్లో ఓటు ఎలా అడుగుతారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే స్థానంలో ఓడిపోవడం, నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా నేను ఓడిపోవడం నా బలహీనత కాదు. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ తీర్పులు గౌరవిస్తూ మేము ఆ రోజు తప్పుకున్నామన్నారు. 100 రోజుల్లో చేస్తానన్న పనులు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు కాబట్టి ఎంపీ అభ్యర్థిగా తాను ఎన్నికల్లో పాల్గొని గెలిచి వారికి తగిన బుద్ధి చెప్తానని అన్నారు. ఒకరేమో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అరవింద్లపై ఎంపీగా గెలిచి గుణపాఠం చెప్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీసీ గౌడ్, ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదంలో రాహిల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. యాక్సిడెంట్ అనంతరం అతడు దుబాయ్ పారిపోవడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గతేడాది డిసెంబర్ 23న అర్ధరాత్రి రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో 3 స్నేహితులు ఉన్నారు. తప్పతాగి యాక్సిడెంట్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాహిల్ తన తండ్రి షకీల్తో కలిసి దుబాయ్ పారిపోయాడు. ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు పంపి కేసు నమోదు చేయించారు. అయితే ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలో లభించిన కాల్ డేటా ఆధారంగా షకీల్, నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మరో 2తో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు సిఐలు దుర్గారావు, ప్రేమ్ కుమార్ జోక్యం చేసుకున్నారని గుర్తించారు. వారిద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు చేసి విచారించారు. మొత్తంగా ఈ కేసులో 8 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కోర్టును కోరింది. కేసు కీలక దశలో ఉన్న సమయంలో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది. కవిత బెయిల్ మధ్యంతర పిటిషన్పై ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఈడీ వాదనలతో ఏకీభవించి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చడంతో కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. కవిత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ రేపటితో ముగియనుంది. మరోవైపు ఈ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 20న విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్ నిరాకరించిన కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా అన్నది తీవ్ర ఉత్కంఠంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఖచ్చితంగా 12 సీట్లు గెలుస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియాతో అభయ్ పాటిల్ మాట్లాడారు. రాష్ట్రంలో 15 సీట్లు గెలుపొందడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అటు పశ్చిమ బెంగాల్, ఇటు దక్షిణ భారతంలో తమకు అనుకూలంగా ఓట్లు పడతాయన్నారు. మోదీ అభివృద్ధి నినాదమే తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కి ఓటు వేస్తే రాహుల్ గాంధీ కుటుంబం, బీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడతాయన్నారు. అదే బీజేపీకి ఓటేస్తే దేశం బాగుపడుతుందని తెలిపారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అభివృద్ధిని మరిచి దోచుకోవడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి ట్యాక్స్ మొదలైందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను తమ పార్టీ ఫండ్గా వాడుకుంటున్నారని ఆరోపించారు. మోదీ చెప్పినట్టుగా 370కి పైగా సీట్లు ఖచ్చితంగా గెలుస్తామన్నారు. తమ పార్టీకి ఒక విజన్ ఉందని, కాంగ్రెస్ మాత్రం కేవలం మోదీని ఓడించడమే విజన్గా పెట్టుకుందన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, పోతెనకర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. के ऊपर आपका ध्यान आकर्षित करना चाहता हूँ कि उनके पास बैंक अकाउंट सीज हो गए ऐसे नारा लगा के
कर्नाटक और आंध्रा को लूटने का एक प्रयास कर रहे हैं। उसी के हिसाब से आपके राज्य में रेवन्यू टैक्स लगने लगा है। उसी के माध्यम से पैसा यहाँ से लेके पूरे भारत में अपने पार्टी फंड इकट्ठा करने का एक जरिया है, यानी कि बैंक ATM तेलंगाना को बनाने का प्रयास कांग्रेस के लोगों ने कर रहे हैं। तो मेरा विश्वास है एक मोदी जी का नेतृत्व और प्रदेश में भारतीय जनता पार्टी का जो संगठन पिछले 3 महीने में चुनाव के बाद में विधायक चुनाव के बाद में जो संगठन बनी है और जो माहौल बना है उसके हिसाब से निश्चित रूप से हमें మతం పేరుతో యువకులను బీజేపీ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతుందని, ఇందులో కొట్టిన పిండి లాంటి అరవింద్కు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. సోమవారం నగరంలో NSUI ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే అని ఆయన తెలిపారు. NSUI ఆధ్వర్యంలో తెలంగాణలోని 15 పార్లమెంట్ స్థానాలు తిరిగి కనీసం 14 స్థానాలకు పైగా గెలిపించే బాధ్యత NSUI సైనికులపై ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పతనానికి NSUIకి క్రియాశీలక పాత్ర, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన NSUIకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, కేంద్ర రాష్ట్ర నాయకత్వం ఏకాభిప్రాయంతో, రాష్ట్ర నాయకులందరూ ఏకాభిప్రాయంతో 100% రాష్ట్రంలో ఈ రోజు యువత కాంగ్రెస్ పార్టీ వైపు నిల్చురంటే అది NSUI వల్ల నిల్చురు. దానికి వాళ్ళకి ప్రతినిధిగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక యువకుడు కావాలని చెప్పని భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా అత్యధిక పిన్న వయసున్న నాకు 31 సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించేది. ఇది సాధారణమైన విషయం కాదు. ఈ రోజు బల్మూరి వెంకట ఒక సాధారణమైన ఒక యువకుణ్ణి, ఒక మధ్య తరగతి కుటుంబంలోకి వచ్చిన ఒక విద్యార్థి నాయకుడిని రాజకీయాల్లో తీసుకొని వచ్చి ఒక కుటుంబ సభ్యుల లెక్క ప్రోత్సహించిన దాంట్లో, అదేవిధంగా శాసన మండలిలో ముందుగా ఈ పార్లమెంట్ కెళ్ళి ఒక మీటింగ్స్ ప్రారంభించేందుకు కూడా ముఖ్య కారణం ఒకటి ఉంది. మండలిలో ఎమ్మెల్సీగా పార్టీ నాకు అవకాశం ఇస్తే మండలిలో ఒక గురువు లెక్క ఒక విద్యార్థికి బోధించినట్టు మండలిలో ఏ రకంగా పనిచేయాలని చెప్పి పెద్దలు జీవన్ రెడ్డి గారు నన్ను ఒక గురువు లెక్క ప్రోత్సహించి మండలి వారి యొక్క సూచనలు నాకు అందిస్తారు. అసంటి ఒక వ్యక్తిని, అసంటి గురువు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క NSUI సైనికునిపై ఉంది. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కారు డోర్లు లాక్ అయి ఊపిరి ఆడక 6 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బోధన్ పట్టణంలోని రాకసిపేటలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 2 రోజుల క్రితం బోధన్ పట్టణంలోని గోసం బస్తీకి చెందిన మేనిమేల ప్రవీణ్ మరియు రేణుకల కుమారుడు మేనిమేల రాఘవ 6 సంవత్సరాల బాలుడు తన తల్లి ఇద్దరు కలిసి రాకాసిపేటలోని హనుమాన్ టెంపుల్కి వెళ్లారు. అక్కడ తల్లి రేణుక కూలీ పనులు చేస్తుండగా తన కుమారుడు ఆడుకుంటూ నాని చెప్పి వెళ్లి చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. తన కొడుకు కోసం చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. 2 రోజుల తర్వాత అదే ప్రాంతంలో కార్ పార్కింగ్ చేసిన కారు యజమాని అవసరం నిమిత్తం కార్ డోర్ ఓపెన్ చేయగా బాలుడు మృతదేహం కనిపించింది. కారు యజమాని తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. నామినేషన్ల దాఖలకు నిర్దేశిత నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నామినేషన్ల దాఖలకు నిర్దేశిత నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మైనార్టీలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. మోర్తాడ్లో మైనార్టీ పెద్దలు, నాయకులు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు పండ్లను తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్, నాయకులు అజీజ్ యూసఫ్, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలియా తదితరులు పాల్గొన్నారు. वो एक ही है बाजिरेड्डी साहब बीआरएस पार्टी का, और अरविंद का मुंह बंद कराने वाले बाजिरेड्डी गोवर्धन है. बस हाँ, उसको बाप को हराया है ना, बेटा क्या 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 कीमत है. ठीक है, आप बेटा क्या बाप को ही हरा दिए. तो एक ही बात है,
बीजेपी को हराने वाले पार्टी बीआरएस पार्टी है, बीजेपी को जिताने वाले पार्टी कांग्रेस पार्टी है। ఈ నెల 15న ఎన్నుకునే కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ను మంచి మనిషిని ఎన్నుకోవాలని కౌన్సిలర్లకి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ జాహ్నవీపై అవిశ్వాసం పెడితే అవినీతి ఆగిపోలేదన్నారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. అవినీతికి పాల్పడని వ్యక్తిని ఎన్నుకుంటే నేను కూడా మద్దతిస్తానని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడే వ్యక్తిని ఎన్నుకుంటే మాత్రం కామారెడ్డి పరిస్థితి దారుణంగా తయారవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని కౌన్సిలర్లు గమనించి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. మనం గౌరవిస్తున్నామా లేదా? ఎన్నిక ఎవరు? నిట్టు జాహ్నవి గారు ఒక్కరే అవినీతి పరులు? నిట్టు జాహ్నవి గారు అవినీతి ఆ మొక్కామెను తీసేస్తేనే అవినీతి ఆగిపోయిందా? పోనీ ఆ అమ్మాయి అవినీతి చేసినటువంటి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? నోటి మాటనేనా, జమా ఖర్చేనా, లేకపోతే కాయిదాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఎక్కడనన్నా ఉండని ప్రభుత్వం ఎటుంటే అటు మేము మారిపోతే ఎవరినైనా తీసేయచ్చు అంటారు. పాపము ఇందులో కౌన్సిలర్లు ఏం తప్పలేదన్న, మళ్ళీ తప్పుడు పని అయితే చేయాలి అన్న. మాస్టర్ ప్లాను చైర్మన్ కాగానే మాస్టర్ ప్లాన్ చేసి మళ్ళీ మా ల్యాండ్స్కి 100 ఫీట్ రోడ్ వేసుకుందామని మీరు అనుకుంటున్నారు అన్న. మీ కలలుగానే ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు నేనుండగా కామారెడ్డిలో ఏ తప్పు జరగని మనం రేపొద్దున కౌన్సిలర్లు తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ చెడు చేసే అవినీతి పరుల సంకన చేరిన, అవినీతి పరుల చేతిలో మున్సిపల్ను పెట్టినా, ఈ 49 మంది కౌన్సిలర్లు కలిసి ఆ అవినీతి పరుల చేతిలో పెట్టినా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఏమీ లేనప్పుడే ఊరుకోని వ్యక్తిని. ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసలే ఊరుకోనే వ్యక్తిని కాదు అన్న. ఇంత డెఫిసిట్ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీని తిరిగి అవిశ్వాస తీర్మానం పెట్టేది. ఇవాళ డ్రాట్ మాట్లాడినటువంటి నాయకులు ఎవరు? ఈ ముజిబుద్దీన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు కదా. ఈయన 10 మందిని ఎలా పంపిస్తారండి? కాంగ్రెస్ పార్టీకి మాలలు మద్దతు ఇస్తున్నట్టు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఆనంపల్లి ఎల్లయ్య తెలిపారు. నిజామాబాద్ జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ క్లబ్లో జిల్లా అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య అధ్యక్షతన రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించే కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా 100కి 85% ఉన్న పేద వర్గానికి న్యాయం చేసే విధంగా ప్రస్తుత రాజ్యాంగం ఉన్నందున దాన్ని ప్రజాస్వామ్య వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో అవలంబిస్తున్న విధానాలను జిల్లా మాల మహానాడు హర్షిస్తుంది. అలాగే మాలలందరూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలని మాల మహానాడు కోరుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాంది వినయ్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కిష్టయ్య, నగర కార్యదర్శి గంగాధర్, సహాయ కార్యదర్శి అల్జపూర్ నాగదాస్, నగర ఉపాధ్యక్షులు టివి నారాయణ, దయానంద్ సోలంకి, కూనరాజు, రఘు, రవి, సురేష్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు తెలుపుతూ, ఏదైతే ఈ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఇది చాలా అతి ముఖ్యమైన ఎలక్షన్స్. ఎందుకంటే ఈ 10 ఏళ్ల బీజేపీ పాలనలో మరి ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు మరి ఎంతవరకు మరి మేలు జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ప్రభుత్వం ఎంపిక చేసిన వాటిలో త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మండల అభివృద్ధి అధికారి గోపాలకృష్ణ సూచించారు. సోమవారం మండల విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం లోపల పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు వారి సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. పనుల్లో నాణ్యత పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో మండల ప్రధాన ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, ఎంఆర్సీలు ఉన్నారు. వీళ్ళే ఈ పనులు చేయించాలి. కాబట్టి ఒకవేళ ఎర్త్ వరకు సరిగ్గా లేనిది బండలు వరిచినాం, 2 ఇయర్స్ లోపల బండలు కుంగిపోతాయి. కన్స్ట్రక్షన్ వరకు కూడా సరిగ్గా జరగకపోతే పర్రెలు వస్తాయి. టాయిలెట్స్ కూడా రిపేర్లు ఉన్నా, కొత్తది కట్టినా కానీ మంచిగా లేకపోతే, దాంట్లో గాలి వెలుతురు లేకపోయినా అవి మనకు 4 రోజుల్లో పనిచేయవు. మెయిన్ ఏంటంటే టాయిలెట్స్ కడుతున్నామంటే దానికి రన్నింగ్ వాటర్ కంపల్సరీ ఉండాలి. రన్నింగ్ వాటర్ లేదు మీరు ఎన్ని టాయిలెట్లు కట్టినా అది నిరుపయోగమే.
పోలింగ్ కవరేజ్ కోసం ఎలక్షన్ కమిషన్ ద్వారా మీడియా పాసులు పొందనున్న మీడియా ప్రతినిధులకు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. మే 15 పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలు పడని వారు మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ నెల అనగా ఏప్రిల్ 15వ తేదీలోపు సంబంధిత శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సమర్పించే ఫారం 12లను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్కు అవకాశం కల్పించడం జరుగుతుంది. ఫారం 12 దరఖాస్తులు నోడల్ అధికారి కార్యాలయంతో పాటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు డిపిఆర్ఓ కార్యాలయం నుండి పొందవచ్చు లేదా ఎన్నికల సంఘం పోర్టల్ నుండి సైతం డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. రక్తదానం చేయడం వల్ల విలువైన ప్రాణాలను కాపాడవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎన్ శ్రీదేవి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రెడ్ క్రాస్ సంస్థ, జిల్లా ప్రధాన ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అడ్వకేట్స్ సొసైటీ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్తో పాటు పాల్గొన్న జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమతి ప్రాణదానం కంటే రక్తదానం అని అన్నారు. రక్తాన్ని ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా మొదలైనవిగా వేరు చేసినప్పుడు ఒకరి కంటే ఎక్కువ ప్రాణాలను కాపాడవచ్చన్నారు. తలసేమియా, హిమోఫిలియా వంటి వ్యాధులతో బాధపడే రోగులతో పాటు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్తం ఎంతనో అవసరం ఉందని అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, కావున రక్తదానం చేయుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ మాట్లాడుతూ రక్తదానం చేయడంలో జిల్లా ప్రజలు ముందుండడం ఎంతో ముదావహమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, సీనియర్ సివిల్ జడ్జ్ కార్యదర్శి టి నాగారాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ దీక్ష, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ చింతల గోపి, సెక్రటరీ సురేందర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, కార్యదర్శి రఘుకుమార్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి రాజగోపాల్ గౌడ్, కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, న్యాయ ఉద్యోగుల అధ్యక్షుడు భుజంగరావు, జిల్లా కోర్టు సూపరింటెండెంట్ వెంకటరెడ్డి, శ్రీధర్ నాగేంద్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పర్యవేక్షకుడు చంద్రసేన్ రెడ్డి, సమయుల్లా ఖాన్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దేవ, విజయలక్ష్మి, న్యాయవాదులు నరసింహారెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్ ఇంట్లో తేనేటి విందులో ఎమ్మెల్సీ, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఎన్ఎస్యుఐ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ అనంతరం ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్ ఆహ్వానం మేరకు వారి ఇంట్లో తేనేటి విందులో పాల్గొన్నారు. అనంతరం విపుల్ గౌడ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి బల్మూరి వెంకట్ని సన్మానించారు. గాంధారి మండలం సోమవారం తాండాలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు అందిస్తున్నామని, ప్రస్తుతం విష జ్వరాలు అదుపులో ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ సోమవారం తెలిపారు. సోమవారం తాండాలో విష జ్వరాలు, మంచన పట్టిన సోమవారం తాండా వంటి పలు శీర్షికలతో సోమవారం వివిధ దినపత్రికలలో వార్తకు స్పందించిన వైద్య శాఖాధికారి నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ నెల 4న, 8న సోమవారం తాండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరపీడిత ప్రజలకు ఓపీ రోగులను పరీక్షించి తగు చికిత్స మందులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించామన్నారు. అవసరమైతే శిబిరాన్ని మరో రోజు కొనసాగిస్తామన్నారు. కాగా ఎండ తీవ్రతల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని, శుభ్రమైన నీరు తీసుకోవాలని, వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, మాంసం మద్యం జోలికి వెళ్లవద్దని సూచించారు. తెలంగాణలో రాగల 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో రాగల 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్టును జారీ చేసింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయన్న పేర్కొంది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఈ దురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాలూరా మండలంలో సన్ఫ్లవర్ కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు. సాలూరా మండల పరిధిలోని సన్ఫ్లవర్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో దాదాపు 6,000 క్వింటాల సన్ఫ్లవర్ పంటను రైతులు పండించగా కేవలం 2,200 క్వింటాల పంటను మాత్రమే తెలంగాణ రాష్ట్ర మార్ఫెడ్ నాఫెడ్ వారి ఆధ్వర్యంలో సాలూరా హున్సా సహకార సంఘాలు కొనుగోలు చేశాయి. దాదాపు మండలంలో మరో 3,000 క్వింటాల సన్ఫ్లవర్ మిగిలిపోయి ఉంది. ప్రభుత్వ మద్దతు ధర సన్ఫ్లవర్కి 6,760 రూపాయలుండగా బయట దళారులు కేవలం 4,000 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నందున వెంటనే మిగిలిపోయిన సన్ఫ్లవర్ నువ్వు కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రోజులు కొనుక్కుంటా పోతే ఖాళీ అయితే ఉండే మరి మిరుగం వస్తుంది. అవి అమ్ముకుంటాడు ఏంది వాడు లాగోడి మళ్ళీ మన్ను ఏం తెచ్చుకుంటాడు, బాక్యం కట్టుకుంటాడు. వాడి హాలత్ ఏం కావాలో ఒక ఆన పడితే నీళ్ళకి వెళ్ళి తెవ్వకుండా గడ్డకు పోయి వెళ్తే మురిగిపోతాయి. అవి బేగి లేపితేనే మంచిగా ఉన్నది. గవర్నమెంట్ ఏదన్నా మాకు ఎలా చేస్తే మంచిగా ఉంటుంది. తేవద్దంటే తేనె తేలిళ్ళకు యాన్నో రోడ్డు మీద పోసుకొని అమ్ముకుంటారు. ఎంత వ్యవహారం మీద పెట్టి తీసుకున్నామంటే ఎట్లా? బాల్కొండ మండల కేంద్రంలోని భవానీనగర్ వాసులు సోమవారం గ్రామ సచివాలయంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్లాట్లు ఏర్పాటు చేసిన అనంతరం జీపీ భూమిని తమ కాలనీ అవసరాల కోసం కేటాయించగా కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నారని కాలనీ వాసులు 2 రోజులుగా గ్రామ పంచాయతీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని భవానీనగర్ వాసులు సోమవారం గ్రామ సచివాలయంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్లాట్లు ఏర్పాటు చేసిన అనంతరం జీపీ భూమిని తమ కాలనీ అవసరాల కోసం కేటాయించగా కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నారని కాలనీ వాసులు 2 రోజులుగా గ్రామ పంచాయతీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే వంట వార్పు ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ఎర్గట్ల సంఘం పరిధిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఎర్గట్ల మండల వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ వరిధాన్యం తేమ శాతం 17% మించకుండా ప్రభుత్వ నిబంధనలకు లోబడి తీసుకురావాలని రైతులకు సూచించారు. అలాగే రానున్న 2 రోజులు వర్ష సూచన ఉన్నందున రైతులు వరిధాన్యం కుప్పలను తడవకుండా టార్పాలిన్ కవర్లను కప్పి తడవకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం సీఈఓ శ్రీనివాస్, సెంటర్ ఇన్ఛార్జ్ సతీష్ గౌడ్, సాయి పవన్, సాయిబాబు రైతులు పాల్గొన్నారు. కమ్మర్పల్లిలోని శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమ్మర్పల్లి మండలంలోని స్థానిక శ్రీ విద్యాసాయి పాఠశాలలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉగాది విశిష్టత గురించి తెలియజేశారు. ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఏనుగు ప్రమీల, హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, మిగతా సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో జెడ్పీ చైర్మన్ దాదర్ నగర్ విఠలరావు మన్వరాలు సహస్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదర్ నగర్ విఠలరావు మన్వరాలైన దాదర్ నగర్ సహస్ర పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదర్ నగర్ విఠలరావు పాల్గొని ప్రసంగించారు. సుచిత్ర అకాడమీ హైదరాబాద్లో 9వ తరగతి చదువుతుంది. ఆమె బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆమె ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీవించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, మంజిత్ రావు, సిబ్బంది మరియు దివ్యాంగులు పాల్గొన్నారు. జూన్ 10 నాటికి మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఎంఈఓ రాజేశ్వర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాల పరిస్థితులను మెరుగుపరచడానికి, పిల్లలకు మెరుగైన విద్య అందించడానికి అమ్మ ఆదర్శ కమిటీలు సకాలంలో పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని బాల్కొండ మండలం విద్యా వనరుల కేంద్రంలో నేడు నిర్వహించిన సమావేశంలో బాల్కొండ, మెండోరా, ముక్కాల్ సంబంధించినటువంటి మండల అభివృద్ధి అధికారులైన విజయభాస్కర్ రెడ్డి, వనజ, ముజఫర్, ఏఈలైనటువంటి షర్పుల్, వినీత్, నాగేశ్వరరావు, 3 మండలాల మహిళా సమైక్య చైర్పర్సన్స్, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మహిళా సంఘాలు, సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, మౌలిక సదుపాయాల వసతి రూపకల్పనలో భాగంగా బాల్కొండ మండలం నుండి 15 పాఠశాలలు, మెండోరా మండలం నుండి 15 పాఠశాలల, ముప్కాల్ మండలం నుండి 11 పాఠశాలలు,
ఆదర్శ పాఠశాలల కింద ఎంపికయ్యాయని, ఈ పాఠశాలల్లో ప్రధానంగా 4 అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగిందని, ఈ పాఠశాలల్లో విద్యార్థులందరికీ తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం, ఈ పాఠశాలల్లో విద్యుదీకరణ, మైనర్ రిపేర్, టాయిలెట్ రిపేర్, రన్నింగ్ వాటర్ ఏర్పాటు, బాలికలకు ప్రత్యేకత, టాయిలెట్స్ ఏర్పాటు తదితర పనులను నాణ్యమైన రకంగా ఏ విధంగా చేపట్టాలి అనే విషయంలో ఇంజనీర్స్, మండల అభివృద్ధి అధికారులు, మండల విద్యాశాఖ అధికారి పలు సూచనలు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా 18 పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎంపీడీఓ శంకర్ తెలిపారు. రెంజల్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సమక్షంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట 18 పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులైనటువంటి 4 అంశాలను ప్రధానంగా పరిగణలోనికి తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా ప్రతి పాఠశాలలో మేజర్, మైనర్ రిపేర్ల కొరకు కొన్ని నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో ముఖ్యంగా తాగునీటి వ్యవస్థ, మరుగుదొడ్లు పునరుద్ధరణ, నిర్మాణ పనులు, అలాగే విద్యుత్ సరఫరా, 4 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్ల కొరకు 3,50,000 రూపాయలను, 5 పాఠశాలలకు మరుగుదొడ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇటు నిధులు అమ్మ ఆదర్శ పాఠశాల ఖాతాలో జమ కాగానే వెంటనే పనులను ప్రారంభిస్తామని మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, పబ్లిక్ హెల్త్ ఏఈ సాయిచంద్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ గౌసుద్దీన్, పీఆర్టీయూ మండల కార్యదర్శి సోమలింగం గౌడ్, ఏపీఎం చిన్నయ్య, నోడల్ అధికారి ఆంజనేయులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఐకేపీ వివోఏలు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలో ఈ అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట 18 పాఠశాలలో మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి 4 రకాలైనటువంటి పనులు చేయించడం కోసం అమౌంట్ అనేది కేటాయించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రధానంగా మౌలిక వసతులైనటువంటి ముఖ్యంగా తాగునీటి వ్యవస్థ, అదేవిధంగా అక్కడ మేజర్ మైనర్ రిపేర్స్ ఉంటే మేజర్ మైనర్ రిపేర్స్ కావచ్చు, టాయిలెట్స్ రెనోవేషన్ కోసం కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కోసం కావచ్చు, ఈ రకమైనటువంటి 4 కాంపోనెంట్స్ కింద అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 పాఠశాలల్లో ఈ గర్ల్స్ టాయిలెట్ పేరు మీద ప్రతి టాయిలెట్కి 3.5 లక్షల రూపాయల చొప్పున మండలంలో 4 పాఠశాలలకు కానీ 5 టాయిలెట్స్ అనేటువంటిది ప్రభుత్వం రిలీజ్ చేసింది. వేసవి కాలం దృష్ట్యా ప్రజల అవసరార్థం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరిగినందున వ్యాపార సముదాయాల్లో సైతం తప్పకుండా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇంకా ఎండలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన పట్టణంలో వివిధ చోట్ల 6 జంక్షన్ల దగ్గర మనము చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదే కాకుండా స్వచ్ఛంద సంస్థలకు కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ముందుకు వచ్చేసి మనకు అత్యవసరం ఉన్న దగ్గర, అవసరం ఉన్న దగ్గర చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయగలరు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సోమవతి అమావాస్యను పురస్కరించుకొని ఆలయ అర్చకులు కుమార్ శర్మ ఆధ్వర్యంలో 108 కళాశాలలతో శివలింగాలు రూపొందించి మహిళలతో ప్రత్యేక పంచామృత అభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాల మధ్య స్వామివారి పల్లకి సేవ కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోమవతి అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక పంచామృత అభిషేకాలు 108 కళాశాలలతో మహిళల ద్వారా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. మోపాల్ గ్రామానికి చెందిన ఖ్యాతం సాయిలు కూతురు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారికి అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 11,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కెంపు అశోక్, ఎంపీటీసీ చిత్తెరముత్యం చిన్నయ్య, లక్ష్మీ నర్సయ్య, సాయిలు నర్సయ్య, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలం గన్నపూర్ గ్రామం నుండి పొలసాని శ్రీనివాస్, కంచెటి గంగాధర్, ఎంపీటీసీ రామకృష్ణ మరియు డాక్టర్ లింబాద్రి, డాక్టర్ షాదుల్లా సాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో సుమారు 50 మంది కార్యకర్తలు జాయిన్ అవ్వడం జరిగింది. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన అభ్యర్థుల పేర్లు గంగే భూపతి, తొత్తల గణేష్, కొండూరు సాయిలు, పుల్లారం రవి, మ్యాన కృష్ణతేజ, బండి సాయిలు, వడ్ల జనార్దన్, చౌకి హనుమంతు, హరిదాస్ హరీష్, వేముల హరిదాసు, సింగరి సురేష్, ఆమల్లి కిషన్, ఆమల్లి సాయిలు, అల్లేవరి శివ, కాజాబాయ్, ఆమెటి జగదీష్, ఇశ్రీ రవి, మీసాల గంగాధర్, మీసాల జనార్దన్, దునకంటి సతీష్, మంచిప్ప శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇక ముందు భవిష్యత్తులో కూడా అభివృద్ధి జరుగుతున్న పూర్తి నమ్మకంతో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్, మన బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తుల మరికొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు అశోక్ వాచ్ కంపెనీ యజమాని దాసరి నర్సింహులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు పంపనని ఆయన తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాల్కొండపల్లిలోని టీపీసీ 1 వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు గ్రామపెద్ద మనుషులు, సంఘ కార్యదర్శి ఎండి మోహిత్ పాషా, సంఘ సిబ్బంది ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మతం పేరుతో యువకులను బీజేపీ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతోంది. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అబద్ధపు హామీలతో గెలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. దర్పల్లిలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి షాక్. మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 12 సీట్లు గెలుస్తాం. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ధీమా. బోధన్లో కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక బాలుడు మృతి. బోధన్ పట్టణంలో విషాదం. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్టు చేసిన పోలీసులు. దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. నామినేషన్ల దాఖలకు నిర్దేశిత నిబంధనలు పాటించాలి. జిల్లా కలెక్టరేట్లో జరిగిన రాజకీయ ప్రతినిధులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ సమావేశం. మోర్తాడ్ మండల కేంద్రంలో మైనార్టీలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పాల్గొన్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. రక్తదానంతో విలువైన ప్రాణాలు కాపాడొచ్చు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కామారెడ్డి రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎన్ శ్రీదేవి. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ను మంచి మనిషిని ఎన్నుకోవాలి. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.